మండే మార్కెట్ క్లోజింగ్ టైంకు సెన్సెక్స్ 79,960 దగ్గర క్లోజ్ అయింది, 36 పాయింట్ నెగిటివ్గా. నిఫ్టీ 50 24,320లో క్లోజ్ అయింది, 3 పాయింట్స్ నెగిటివ్. నిఫ్టీ బ్యాంక్ 52,425లో క్లోజ్ అయింది, 234 పాయింట్స్ నెగిటివ్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 56,888 దగ్గర క్లోజ్ అయింది, 201 పాయింట్స్ నెగిటివ్. ఈరోజు టాప్ గెయినర్స్ ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్యుఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. టాప్ లూజర్స్ దివీస్ ల్యాబ్స్, టైటన్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్. ఇంకా మండే మార్కెట్ సమ్మరీ చూసుకున్నట్లయితే 3 గెయినింగ్ సెషన్స్ తర్వాత నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది, బట్ ఏయూ బ్యాంక్, ఒబెరాయ్ రియల్టీ దాన్ని డ్రాగ్ చేయటం జరిగింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1 మంత్ హై రికార్డ్ చేసింది. ఈ గెయినింగ్ వచ్చేసి మేజర్గా మ్యారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ వలన. నిఫ్టీ ఎనర్జీ 5th సెషన్ కూడా ఇంక్రీజ్ అవటం జరిగింది. మెయిన్ లీడ్ వచ్చేసి ఓఎన్జీసీ. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ 3 సెషన్స్ నుంచి కూడా గెయినింగ్లోనే ఉంది, బట్ మండే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ దాన్ని డ్రాగ్ చేయటం జరిగింది. నిఫ్టీ ఫార్మా ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది, బట్ దివీస్ ల్యాబ్స్, మ్యాన్కైండ్ ఫార్మా దాన్ని డ్రాగ్ చేశాయి. మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం, నిఫ్టీ ఫార్మా మండే రోజు కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది అనుకున్నాం, అది అలాగే ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. నిఫ్టీ మెటల్ 0.9% డౌన్ అయింది. డ్రాగర్స్ జిందాల్ స్టీల్, వేదాంత. నిఫ్టీ ఆటో 3 సెషన్స్ గెయినింగ్లోనే ఉంది. బోష్, మదర్సన్ మాత్రం లాసెస్లో ఉన్నాయి. నిఫ్టీ రియాల్టీ 2nd సెషన్లో డిక్లైన్ అవటం జరిగింది. బ్రిగేడ్, ఒబెరాయ్ రియాల్టీ లాసెస్ని చూశాయి. నిఫ్టీ బ్యాంక్ 2nd సెషన్లో లాసెస్నే చూసింది. ఏయూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా 4% ప్లస్ లాస్ అవ్వటం జరిగింది. ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే నెగిటివ్గా క్లోజ్ అయిందండి, 3 పాయింట్స్. అంటే మనం ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 240 పాయింట్స్ కన్నా ఎక్కువగా మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కన్సాలిడేషన్లో కానీ లేకుంటే బై సైడ్ కానీ ఉంటుంది అనుకున్నాం, బట్ 0.7% నెగిటివ్గానే క్లోజ్ అయింది. మనం నిన్న అలా ఎందుకు చెప్పుకున్నామంటే హెచ్డిఎఫ్సికి 1600 లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. సో అది నిన్న ఆ లెవెల్కి వచ్చి యూటర్న్ తీసుకుంటుంది, మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నాను, బట్ ఆ లెవెల్కి అది రాలేదు. ఆ లెవెల్కి రాకుండా ఇంకా పైనది ఉంది. రేపు ఏమైనా ఆ 1600కి లెవెల్కి వస్తే మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇండియా విక్స్ చూసుకున్నట్లయితే సడన్గా ఒక 9% వరకు కూడా రైజ్ అవ్వటం జరిగింది. ఈ ఇండియా విక్స్ ఇలా ఎందుకు రైజ్ అవుతుందంటే మేజర్ ఈవెంట్ ఒకటి కమింగ్ సూన్ ఉంది, అది బడ్జెట్. ఎప్పుడైనా ఈ మేజర్ ఈవెంట్స్ వస్తూ ఉంటే ఇండియా విక్స్ పెరుగుతూ ఉంటుంది. దీంతో జరిగేది ఏంటంటే మన ప్రీమియమ్స్ అన్నీ కూడా పెరుగుతుంటాయి. సో దాంతో సెల్లర్స్కి, మనం ఉండేది సెల్లింగ్ సైడే కాబట్టి సెల్లర్స్కి కొంత బెనిఫిట్గానే ఉంటుందన్నమాట. కమింగ్ బడ్జెట్లో గవర్నమెంట్ 3 crores హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అయిందని మనకు తెలుస్తుంది. అంటే హౌసింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని మనకు న్యూస్ వస్తున్నాయి. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే 24,500 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరుగుతున్నాయి. అలాగే కొత్తగా ఈ నిన్నటి నుంచి 24,800 దగ్గర కూడా కాల్ రైటింగ్స్ పెరుగుతున్నాయండి. అంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఒక హోప్తో ఉన్నట్లుంది. తర్వాత 24,000 దగ్గర పుట్ రేటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, అది మనం సపోర్ట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇంకా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి మేజర్ రెసిస్టెన్స్ మనకు
24,800 అవుతుంది. అంటే స్ట్రాంగిల్స్ ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఉంటే 24,000 అండ్ 24,800 సేఫ్ సైడ్ అనమాట. ఈ 24,500ని మనం నమ్మలేము, ఎందుకంటే ఇంకా 3 days ఉంది మనకు, 3 sessions ఉన్నాయి ఈ వీక్లోనే. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఏమాత్రం చేంజ్ లేదు. 53,000 దగ్గరనే ఎక్కువగా కాల్స్ రైట్ అవుతున్నాయి. నెక్స్ట్ 52,000 దగ్గర పుట్స్ రైట్ అవుతున్నాయి. అంటే ఈ మార్కెట్ అయితే ఈ మధ్యలోనే నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి. ఇంకా స్ట్రాడిల్స్ చూసుకున్నట్లయితే 52,500 దగ్గర ఈరోజు ఎక్కువగా స్ట్రాడిల్స్ డిప్లాయ్ చేయడం జరిగిందన్నమాట. ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూసుకున్నట్లయితే ఈరోజు ఎఫ్ఐఐస్ 60 crores బై చేయడం జరిగింది. డిఐఐస్ 2,866 crores బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ డిఐఐ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూస్తున్నట్లయితే మనకు మ్యాక్స్ వీళ్ళు బేరిష్ మూడ్లోనే ఉన్నారు. లాస్ట్ వీడియోలో కూడా బేరిష్ మూడ్లోనే ఉన్నారు, మీరు చూశారు. మార్కెట్ కూడా నెగిటివ్గానే ఉంది. ఈరోజు కూడా వీళ్ళు నెగిటివ్ మూడ్లోనే ఉన్నారు, ఎక్సెప్ట్ ఫిన్ నిఫ్టీ అండి. ఫిన్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది, మేబీ దానివల్ల కొంచెం వాళ్ళు బులిష్లో ఉన్నారేం తెలియదు. ఇంకా చూడాలి ఈరోజు మార్కెట్ ఏమవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్స్ ఫ్లాట్ నిఫ్టీ 50 ఓపెన్ అండి ఈరోజు. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే మనకు ఏషియన్ మార్కెట్స్ కొంతవరకు మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నాయి. యూఎస్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్గానే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ ఏదో వాటిని ఇంపాక్ట్ చేస్తున్నట్టుంది. మన దగ్గర క్లియర్ మెజారిటీ వచ్చిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎంత పర్సెంట్ పడిందో మీకు తెలిసిందే. బట్ అక్కడ యూరోపియన్లో హంగ్ గవర్నమెంట్ వచ్చినా కానీ మార్కెట్ చాలా పెరిగిందని న్యూస్ వస్తున్నాయి. అది మన కంట్రీకి అదర్ కంట్రీస్కి డిఫరెన్స్, ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. నెక్స్ట్ లాస్ట్ 5 days నుంచి ప్రైస్, వాల్యూమ్, డెలివరీ పర్సంటేజ్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చిన స్టాక్స్ లిస్ట్ ఇది.